సోనియా గాంధీ గారి గురించి మెచ్చుకుంటా మాట్లాడటం ద్వారా తెలంగాణలో రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయి అనేటువంటిది ఒక సూచనప్రాయంగా తెలిసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ చాలాసార్లు అన్నది ఇప్పుడైతే ఇంకా బలబుద్ధి అంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మూకుమ్మడిగా కలిసే వెళ్తాయని. ఎవరైతే మోడీ గారికి ఎగ్నెస్ట్గా వెళ్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనేది ఇవాళ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. దానికి తోడు కొన్ని ఇన్స్టెన్సెస్ కూడా దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్న నేపథ్యంలో దానికి మన యార్డ్ స్టిక్ ఎలాగా ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ గారి మీద ఒక వివాదం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, పిలిచి పోతే ముద్దు పెట్టుకుంటారని అనే మాట అన్నాడే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మహిళా కమిషన్ దేనికి ఎక్కువ స్పందించదు, దీనికి స్పందించాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో అది మనకు తెలియదు. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మన విశిష్ట అతిథి ప్రముఖ అడ్వకేట్ రచనా రెడ్డి గారు. అదేవిధంగా ఇటీవల వారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల మీద వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి రచనారెడ్డి గారి ఆఫీస్కి వచ్చాము. వారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం. సో యూ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్ బీజేపీ? యా, ఇట్స్ బీన్ సమ్ టైమ్. 6 నెలల కింద. ఏంటి రీజన్ ఏంటి? అంతకుముందు మీరు నేను అంటే ఇప్పటివరకు చాలా పొలిటికలీ నేను లేకుంటేని కానీ నా కేసులు అలా అది పొలిటికల్గా మారి ఐ బికేమ్ పొలిటికల్. సో నేను టీజేఎస్తో ఒక 2 నెలలు ఉంటుంది. అంటే వెరీ బ్రీఫ్లీ, ఇట్ వాజ్ అ వెరీ బ్రీఫ్ అండ్ అబ్రప్ట్ ఎండ్ టు దాట్. దాని తర్వాత నేను పొలిటికలీ ఎందులో లేకుంటేని ప్లస్ కానీ ఈ కేసుల వల్ల, ప్రొఫెషన్ వల్ల, సో అక్వైంటెన్సెస్ లేకపోతే అడ్వైస్ కోసం, ఒపీనియన్, సో అన్ని పార్టీ వాళ్ళు దే హ్యావ్ బిన్ గుడ్ అక్వైంటెన్సెస్, వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు అండ్ ఆల్ దాట్. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉండే స్టార్టింగ్ నుంచి. సో వాళ్ళు అప్పుడప్పుడు అంటే వాళ్ళైనా ఎవరైనా ఏమనుకుంటున్నారండి రాజకీయంలోకి వస్తామనుకో అంటే జస్ట్ క్యాజువల్ ఎంక్వైరీ ఉంటుండే ఎప్పుడైనా. కానీ లాస్ట్ 2002 స్టార్టింగ్లో ఐ థింక్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ 21 or to Januaryలో ఎంక్వైరీ కొంచెం ప్రొఫెషనల్గా సీరియస్గా అయింది. భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో రాష్ట్రంలో ఇంపార్టెంట్ వ్యక్తుల నుంచి అండ్ సమ్ పార్లమెంటేరియన్స్. సో వాళ్ళ నుంచి అంటే లైక్ ఏమనుకుంటున్నారు అంటే ఒక ప్రొఫెషనల్గా మేము ఇలా అనుకుంటున్నాము, బాగుంటుందని మీరు మమ్మల్ని జాయిన్ అయితే, మీరేమనుకుంటున్నారు అంటే మీ ప్రొఫెషన్ వైజ్గానైనా ఫ్యామిలీ ఏమైనా క్లారిఫికేషన్స్ ఎట్సెట్రా ఉంటే వీఆర్ దేర్ టు డూ దట్. బట్ నౌ ఇస్ ద టైమ్ అండ్ మీకు మా ఐడియాలజీ అయినా లేకపోతే ఎవ్రీథింగ్ అంటే మీకు మేము కంఫర్టబుల్గా అంటే మీ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, మీ పొజిషన్కైనా, మీ ఐడియాలజీకైనా, మీ అన్నిటికీ ఇదై అంటే మేము ఒక హెల్ప్ఫుల్గా ఒక యాడెడ్ ప్లాట్ఫామ్గా ఉన్నా అంటే లెట్స్ డూ ఇట్ అని. సో వాళ్ళు కన్సిస్టెంట్గా ఒక ఇట్ వాజ్ అ రెగ్యులర్ సీరియస్ ప్రొఫెషనల్ రిక్వెస్ట్. సో నేను మాట్లాడుతూనే ఉన్నాను. So I took a good, I think at least 5 to 6 months or more, a little more, and finally అంటే ఇక ఫ్యామిలీతో అందరితో ఇట్లా డిస్కస్ చేసి ఫైనలీ ఇన్ ఆగస్ట్ I took a decision and I joined in August of 22. అక్కడ ఢిల్లీలో జాయిన్ అయ్యారా? ఇక్కడే జాయిన్ అయ్యారా? ఇక్కడ ఒక ప్రజా సంగ్రామ యాత్ర 3 అనుకుంటా, ఫేజ్ 3, 2నో 3నో వన్ ఆఫ్ దోస్ లో నేను స్టార్టింగ్ లో జాయిన్ అయ్యా. తరుణ్ చుగ్ గారు మన వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు
తన ఆధ్వర్యంలో హీ హ్యాడ్ కమ్ అండ్ పరుణ్ చుగ్ గారు ఉండే, అరుణ గారు, అందరూ, కండి సంజయ్ గారు అండ్ రఘునందన్ గారు అండ్ ఆఫ్ కోర్స్ అరవింద్ గారు, వీళ్ళందరూ ఉండే. సో అట్ దట్ పాయింట్ వారి సమక్షంలో. అంటే ఏంటి మీ రాబోయే రోజుల్లో ఏమన్నా పోటీ చేయాలనే? పోటీకి నేను అంటే లైక్ సమ్మతంగా అంటే రెడీ ఉండాలి, అన్నిటికీ రెడీ ఉండాలి, నేను అన్నిటికీ రెడీ ఉన్నాను. బట్ ప్రెసెంట్లీ నేను పార్టీ అధికార ప్రతినిధిగా నిర్వహిస్తున్నాను. ఇంకా ప్లస్ ఏమన్నా లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దట్. నేను అంటే లీగల్ సెల్లో కాకుండా అంటే ఏమన్నా ఇండివిజువల్లీ ఇండిపెండెంట్గా ఏమన్నా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దెన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దోస్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ గారి మీద ఒక వివాదం వచ్చింది. అంటే హీ మేడ్ ఏ కాస్టిక్ రిమార్క్ అన్న కవిత గారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, పిలిచి పోతే ముద్దు పెట్టుకుంటారా అనే మాట అన్నాడు ఆయన. దానికి రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది, ఆయనకు నోటీసులు జారీ చేసింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ మహిళా కమిషన్ దేనికి ఎక్కువ స్పందించదు, దీనికి స్పందించాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో అది మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఇది ఏం లేదండి, ఇట్ ఈస్ అ వెరీ సిల్లీ ఇమ్మెచ్యూర్ డైవర్షనరీ టాక్టిక్ అంతే. ఎందుకంటే ఇదొక చాలా అంటే చాలా సందిగ్ధమైన సిచ్యువేషన్లో ఉంది ఈ కేసు. ఇట్స్ వెరీ సీరియస్. ఇది మన లిక్కర్ కేసు. సో ఆ కేసు అంత సీరియస్ ఉన్నప్పుడు అంత అండ్ ఈడీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఏదో ప్రశ్నలు అడిగి అసలు ఏం జరిగిందో మేమే తెలుసుకోవాలి అన్నట్టు ఇన్వెస్టిగేట్ చేయడం లేదు. మొత్తము వాళ్ళు వాళ్ళకు ఇప్పుడు సరిపడ్డ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సమకూర్చుకొని డేటా రికవరీస్ అవన్నీ ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసి దాని తర్వాత దే ఆర్ కాన్ఫ్రంటింగ్ హర్ విత్ దట్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను చెయ్యలేదు, నేను తెలంగాణకు అన్యాయం అంటే ఈమె చేసిన అంటే ఈమెకు అగేన్స్ట్ వచ్చిన అలిగేషన్స్ లో నేను ఈమె చేసిందని కూడా అన్నాను. ఈమెకు అగేన్స్ట్ వచ్చిన అలిగేషన్స్ కి తెలంగాణకి ఏం సంబంధమో ఎవరికి అర్థమవుతలేదు. సో ఈ స్టేజ్ ఈ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ ఇంత సీరియస్ ఉంది, రేపు ఏమైనా కావచ్చు. అంటే లీగలీ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు ప్లేస్ హర్ అండర్ అరెస్ట్ ఆర్ టేక్ హర్ ఇన్ టు కస్టడీ దే క్యాన్. లీగలీ దే హ్యావ్ దట్ వేర్ విత్ ఆల్. కాన్ఫ్రంటేషనల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఇప్పుడు దాని నుంచి దృష్టి మరలించడానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తము మూకుమ్మడిగా తెలంగాణను ఖాళీ చేసేసిండు. మూకుమ్మడిగా ఉన్న క్యాబినెట్ మంత్రులను అందరినీ ఢిల్లీకి పంపించేసిండ్రు. వాళ్ళకి ఇష్టమైన కష్టమైన, ఎందుకంటే మాకు తెలుసు అంటే వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి కొన్ని ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు వన్స్ దే జాయిన్ విత్ బీజేపీ వాళ్ళ మీద ఏమి కేసులు ఏమి ఉండటం లేదు. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద ఈడీ ఐటీ ఇటువంటి వీటిని ఉసిగొలుపుతున్నారని వాళ్ళు చాలా ఫ్లెక్సీలు పెడుతున్నారు. దానికి హేమంత్ బిస్వా ఇటువంటి కేసులన్నింటిని చూపిస్తున్నారు. అది ప్రజల్లోకి బాగా వేగంగా వెళ్ళడం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు కూడా ఈ ఎవిడెన్స్ అండ్ ఈ సీరియస్నెస్ అర్థమైపోతుంది. అందుకోసం ప్రజలల్లో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి సింపతి అసలుకే లేదు. ఆడవాళ్ళన్న అంటే లైక్ ఫీమేల్ జెండర్ బేస్డ్ సింపతి రేపాలని ట్రై చేసిండ్రు, లేకపోతే కేసీఆర్ తెలంగాణ జాతిపిత కూతురు అని చెప్పేసి లేపడానికి ట్రై చేసిండ్రు, లేకపోతే కేసీఆర్కే ఏమో అయిపోతుందని లేపడానికి ట్రై చేసిండ్రు. ప్రజలు దే డు నాట్ కేర్. ప్రజలు ఎట్లున్నారంటే సాటర్డే మనము క్రికెట్ చూద్దామా అన్నట్టు ఆ స్టేజ్లో ఈ ఎంటైర్ ఎపిసోడ్ని అలా వీక్షిస్తున్నారు. దే ఆర్ జస్ట్ బీయింగ్ అన్ ఆడియన్స్ అండ్ సింపతి రేజ్ చేయలేకపోతుండ్రు, ఎంపతి రేజ్ చేయలేకపోతుండ్రు. ప్రజలు కూడా అవుట్ రైట్గా మొన్న కవిత గారు అన్న దీనికి ప్రజలే ఇన్సల్టెడ్గా హ్యూమిలియేటెడ్గా ఫీల్ అయ్యారు. తెలంగాణ అదేంది తల వంచదు అంటే నువ్వు చేసిన దీనికి నువ్వు ఇరుక్కున్న అలిగేషన్స్ లోకి తెలంగాణ ఎట్లా సంబంధం, దాన్ని హౌ ఇస్ ఇట్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఇట్స్ పీపుల్ అని చెప్పేసి చాలా మంది హ్యూమిలియేటెడ్ గా ఇన్సల్టెడ్ గా ఫీల్ అయ్యారు అండ్ దేవ్ సెడ్ ఇట్ అవుట్ రైట్. ఇటువంటి
రాజకీయాలకు ముడిపెట్టడం అనేటువంటిది కొత్త ఏం కాదు కదా. అదే అంటున్నా సార్, నేను అక్కడికే వస్తున్నాను. కొత్త ఏం కాదు అని అనకండి మీరు. ఎందుకంటే ఈ ఏజెన్సీస్ 70 years నుంచి ఉన్నాయి. అంటే లైక్ ఫ్రమ్ ద టైమ్ వెన్ స్టాట్యూట్ కింద ఎస్టాబ్లిష్ అయినాయో అప్పటి నుంచి ఉన్నాయి. ఇవి డిఫరెంట్ గవర్నమెంట్ హయామ్స్ లో ఉన్నాయి. వీళ్ళేదో చిన్న డిటెక్టివ్స్ ఏందో అట్లా కాదు. దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ట్రైన్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ and some of the best law enforcement professionals in the world, as far as CBI and ED is concerned. దాంట్లో ఎవరికి they have no second opinion about no second opinion and no అంటే ఏ గవర్నమెంట్ కైనా government is amateur. అంటే like government does not have the expertise to deal with the intricacies of an investigation. So ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ డ్యూ ప్రాసెస్ అది క్యారీ అవుతూనే ఉంటది. పాయింట్ ఏంటంటే టేక్ ఇట్ అంటే సిబిఐ కానివ్వండి, ఐటీ కానివ్వండి, లేదంటే ఐడి కానివ్వండి, ఈడీ కానివ్వండి, దే ఆర్ ఫార్ మోర్ సుపీరియర్ దాన్ ఎనీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఆన్ పార్ విత్ అట్లీస్ట్ ఉన్నాయి. కానీ అవి పొలిటికల్లీ దే హ్యావ్ బికమ్ స్టూజెస్ ఇన్ మోడీస్ గవర్నమెంట్ అనే దాని మీద దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళు వన్స్ బీజేపీ తీర్మానం తీసుకుంటే వాళ్ళ మీద కేసులు ఉండటం లేదు. ఎవరైతే మోడీ గారికి ఎగ్నెస్ట్గా వెళ్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనేది ఇవాళ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. దానికి తోడు కొన్ని ఇన్స్టెన్సెస్ కూడా దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ మీరు ఎంపతి కానివ్వండి, సింపతి కానివ్వండి, అది ఇవోక్ అవ్వట్లేదు, చేయలేకపోయారని అంటున్నారు. బట్ దానికి మన యార్డ్ స్టిక్ ఎలాగా? యార్డ్ స్టిక్ అని కాదు సార్, నేను అదే అంటున్నాను. ఎక్కడ కేసులు క్లోజ్ కాలేవు, ఏవి ఇది కాలేదు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారి మీదనైనా, లేకపోతే టీడీపీలో నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చిన మన సుజనా చౌదరి మీదనైనా, నన్ ఆఫ్ దోస్ కేసెస్ హావ్ గాన్ అవే. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా టేక్స్ టైమ్. ఇది ఒక సినిమానా 3 గంటల లోపల మొత్తము ఇన్వెస్టిగేషన్, ట్రయల్, కన్విక్షన్ అయిపోవాలా అని చెప్పేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా విల్ టేక్ ఇట్స్ టైమ్. ఇప్పుడు కవిత గారి మీద ఏమి అలిగేషన్స్ వస్తాయో, లేకపోతే వాళ్ళ అలిగేషన్స్ ఇప్పుడు ఈసీఐఆర్లు, ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తారా, ట్రయల్ అవుతుందా, ట్రయల్ తర్వాత కన్విక్ట్ అవుతారా లేదా అనేది ఇట్స్ అ లాంగ్ డ్యూ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. కానీ ఇక్కడ వీళ్ళ మీద అసలు ఇన్వెస్టిగేషన్ అయితలేదు, లేకపోతే కేసులు క్లోజ్ అయిపోయాయి అనేది అది మిస్రెప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇట్స్ అ ఫాల్స్ డెస్పరేట్ నరేటివ్. అంటే ఒక కథ అల్లాలా అంటే ఆ కథను మళ్ళీ అన్నట్టు ఎందుకు కోల్డ్ స్టోరేజ్ ఫీలింగ్ అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మీడియా దాని గురించి మాట్లాడడం లేదు అని చెప్పేసి. When media stops talking about a case, the case becomes a regular criminal case which is following a due process of the law. ఇది ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ అయితలేదు, లేకపోతే వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయితలేరు అన్నట్టు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చూడండి, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ స్టేట్, కానీ ఆయన రిపీటెడ్ గా హీస్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్ ఎవర్ కోర్ట్స్ హీ రిక్వైర్స్ టు బి. 4 సంవత్సరాలుగా అపియర్ అవుతున్నారు, ప్లస్ మధ్యలో స్టేలు గిట్లా కూడా వచ్చినాయి. సో జస్ట్ బికాస్ ప్రొసీడింగ్స్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆర్ కాన్వల్యూటెడ్, దే ఆర్ కాంప్లికేటెడ్ అండ్ దే ఆర్ లాంగ్. సో ప్రొసీడింగ్స్ లో ఉన్నంత మాత్రాన డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. మొన్న నిర్భయ కేసే అన్ఫార్చునేట్లీ అందరూ ఇప్పుడే ఇన్స్టెంట్ జస్టిస్ అంటే డ్యూ ప్రాసెస్ టుక్ టైమ్. Due process took 8 long years for the people to be convicted. Nirbhaya. Yes, and hanged, and others just died a natural death. So కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతున్నాయి, ఏం చేస్తలేదన్న దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై అండ్ మిస్రెప్రజెంటేషన్. దట్ ఈస్ నాట్ ద కేస్. అండ్ ఈ నరేటివ్ అల్లకపోతే వాళ్ళకి ఇంకో గతివిధులే లేవు. దే డు నాట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఎందుకంటే ఈమె కేసీఆర్ కూతురు, ఈమె చేసినా చెయ్యకున్నా వాళ్ళు ఆయన చెప్పినట్టు వాళ్ళు ఆడాల్సిందే. దే హ్యావ్ టు గో అండ్ ఒబ్లైజ్ హిమ్ అండ్ గో అండ్ యాక్ట్ లైక్ దే ఆర్ సపోర్టింగ్. కానీ ఎంతమంది సపోర్టివ్ ఉన్నారో, ఎంతమంది హలబట్టుకుంటున్నారో మాకు తెలుసు కదా. కానీ అక్కడ ధిక్తాత్ వచ్చింది, ఒక ఆర్డర్ వచ్చింది, వెళ్ళి సింపతినో ఎంపతినో యూ హ్యావ్ టు అట్లీస్ట్ క్రియేట్ అండ్ యాక్ట్ అని చెప్పేసి. ఇఫ్ యూ కెనాట్ క్రియేట్ అమంగ్స్ట్ పీపుల్ యూ హ్యావ్ టు అట్లీస్ట్ యాక్ట్. ఎందుకు ఆడవాళ్ళు ఎందుకో రోడ్ల మీదకి రావడం లేదు, ఆడవాళ్ళు ఎందుకో ఏడవడం లేదు, ఆడవాళ్ళకు కూడా అరే అంటే ఇది స్కామ్,
నా మట్టుకైతే ఇట్స్ స్కామ్. ఆడవాళ్ళకి అరే లిక్కర్ స్కామ్లో ఎట్లా ఇరుక్కుంది ఆడామే అని చెప్పేసి అదొక కోపం కూడా ఉంది. సో ఇక్కడ బండి సంజయ్ గారు ఏమో అని ఎవరమైనా అంటామండి, అంటే మా తెలంగాణలో అయితే ఇట్లనే అంటారు, అదేంటి ఏం హక్కట్ పని చేసినావు దియ్యు పోయి ఇచ్చేసి, అంటే లైక్ ఏదో మిస్చీఫ్ చేసి అని చెప్పేసి హక్కట్ పని చేసినావు ఇచ్చేస్తారా, మిమ్మల్ని మెచ్చుకుంటారా అని అంటారు. సో దట్ ఈస్ అది ఊతపదం అనుకోండి, ప్రావర్బ్ అనుకోండి, తెలంగాణ యాస అనుకోండి, తెలంగాణ స్టైల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, వర్నాక్యులర్ తెలంగాణను మీరు కావాలని వికృతంగా మార్చి గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ ఎందుకు పట్టించుకోవాలండి మిమ్మల్ని? మీరు ఆమె ఒక మహిళ అని చెప్పేసి, ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న మహిళ అని చెప్పేసి మీరు ఇప్పటి వరకు పట్టించుకునే వాళ్ళు ఏదో ఒక తెలంగాణ ఊతపదం వాడిండ్రని చెప్పేసి కవిత గారు అన్నారు అని చెప్పేసి, అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు దే హావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ దేర్ లాంగ్వేజ్. yes yes దాన్ని ఒప్పుకుంటారా? yes, that language also is not out of place. I'm sorry to say, తెలంగాణ వాళ్ళమండి. no, తెలంగాణలోనే అంటున్నాను సార్. ఇప్పుడు అబ్జెక్ట్ చేసింది కూడా తెలంగాణ వాళ్ళే కదా. అదే అంటున్నా, అది కావాలని ఆబ్జెక్ట్ చేస్తున్నారు, దాన్ని కావాలని సబ్జెక్టివ్ గా తీసి భూతద్దం కింద పెట్టి అస్సలు ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ మీద డైవర్ట్ అయ్యేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మేము రెగ్యులర్ గా కూడా ఇప్పుడు ఏమవుతుందండి అంటే మహిళా కమిషన్ ఒక నోటీస్ జారీ చేసింది. ఏమి కాదండి, అంటే మహిళా కమిషన్ ముందట ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. గవర్నర్ గారు విల్ గివ్ దెమ్ ద అవర్ ఆఫ్ ద డే టు కమ్ మీట్ హర్ అని నేను అనుకుంటలేను. ఎందుకంటే తను వచ్చిన 4 ఏళ్లలో తనకు కావాల్సిన హ్యూమిలియేషన్, ఇన్సల్ట్, అబ్సల్యూట్ అన్జస్ట్ ట్రీట్మెంట్, ప్రోటోకాల్ ఇచ్చిపెట్టండి. ప్రోటోకాల్ కాకుండా దే డిడ్ నాట్ అలౌ హర్ టు డూ హర్ జాబ్. ఆమె చేస్తున్న పనులను క్వశ్చన్ చేసుడు, ఆమె అడుగుతున్న ప్రశ్నలను మళ్ళీ ప్రశ్నించి హైకోర్టుకి వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు. సో దే డిడ్ నాట్ అలౌ హర్ టు ఫంక్షన్ యాజ్ అ head of the state, as someone who has a right to ask questions from the state government of that state. So I do not believe the governor is even obligated to give them any time of the day. అంటే ఒకటి ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ మీద అబ్జెక్షన్ ఉంటే దాన్ని డిఫరెంట్గా డీల్ చేయాలి తప్ప, బట్ యాజ్ ఫార్ యాజ్ ద సిస్టమ్ ఈస్ దేర్ you have to go by the system. No, that is exactly what I'm saying. So ఆ సిస్టమ్ అలా ఉన్నప్పుడు, సిస్టంలో గవర్నర్ ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ ఆర్డర్ టు అసెంటో, లేకపోతే ఇన్ ఆర్డర్ టు నో more fully about the bill, it's your job as the state government to provide her with that. You cannot question, అరే గవర్నర్ వచ్చి బడ్జెట్ రికమెండ్ చేస్తలేదు అని చెప్పేసి హైకోర్టు కురుకుతామని అంటే, అసలు జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళి మీరు లోకల్ స్టాండ్ లేనప్పుడు మీ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు? లేకపోతే ఒక మీడియాలో అంటే రైట్లీ అంటే హైకోర్టు రైట్లీ సెడ్ కదా, అంటే మా జ్యూరిస్డిక్షన్ లేదు, వీ హావ్ నో లోకల్ స్టాండ్ ఇన్ దట్, మీరు పరిష్కరించుకోండి అన్నారు. దట్ ప్రివైల్డ్ అంటే ఆన్ ది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనుకోండి. సో ఇంకోటి అండి, ఇటీవల కాలంలో అంటే కోర్టులు చేయాల్సిన పనుల్ని మీడియా ఎక్కువ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఒక ప్యారలల్లో ఇది రన్ చేసేస్తున్నారు. అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పి ఈ మధ్యకాలంలో చూసారా మీరు? అవును. దాని మీద మీరు ఏమంటారు? అంటే ఏంటి అది మనం అంటే ఇప్పుడు న్యూస్ని పబ్లిష్ చేయటం, వచ్చినటువంటి న్యూస్ని అంటే ఎఫ్ఐఆర్లో ఏముంది, కోర్టులో ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్గా ప్రజలకు అందించడం ఒకటి. అలా కాకుండా అసలు మామూలుగానే ఒక ట్రయల్ బయట రన్ చేసేస్తున్నారు. ఈ ట్రెండ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు నోటీస్ చూస్తే కూడా విక్రమ్ గారు, మీడియాలో వచ్చిన అంటే ఏ స్టేట్మెంట్స్ అయినా వాళ్ళు పాపము ముందట పేపర్ పట్టుకొని చదువుతున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ ప్యారలల్ ట్రయల్ అని ఏదైతే అంటున్నారో, ఇప్పుడు ఈ కేసులోనే మీరు తీసుకోండి, ఈ లిక్కర్ స్కామ్, దీంట్లో అన్ని అలిగేషన్స్ వెన్ దే ఆర్ ప్రూవెన్ అప్పుడు గిల్ట్ ప్రూవ్ అవుతుంది ఎనీ విచ్ వేస్. అలిగేషన్స్ కూడా వాళ్ళు ఈసీఐఆర్స్ లేకపోతే రిమాండ్ రిపోర్ట్స్ లేకపోతే ఇంకేమన్నా ఎఫ్ఐఆర్ దాంట్లో నుంచే వాళ్ళు అలిగేషన్స్ చదువుతున్నారు తప్ప
నోబడీ ఈజ్ రన్నింగ్ అ ప్యారలల్ ట్రయల్. అయితే అదే అలా ఉండగా ఇప్పుడు చాలా కేసులు అంటే సమ్ పొలిటికలీ సెన్సిటివ్ కేసెస్ కోర్టులకు వస్తున్నాయి. సో ప్రెస్ వాళ్ళు ఆ కోర్టులకు వచ్చిన కేసులు వాళ్ళకు కొంచెము ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అది అర్థం చేసుకొని మరీ డీటెయిల్ గా ఇస్తున్నారు. ఎక్కడ మిస్కోట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మీడియా నో అబ్సల్యూట్లీ what I'm trying to say is that no parallel media trial is happening. They are only verbatim stating what is there in the ECIR or what is in the documents. కొన్ని కేసుల్లో వర్డిక్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు తప్పు చేశారు, లేకపోతే వీళ్ళు అరెస్ట్ అయిపోతున్నారు, వీళ్ళని లోపలేసేస్తారు అని ఇట్లా కూడా కొంతమంది I think they are assessing what అంటే బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ అంటే బయటకు వచ్చిన, ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఎనీ డాక్యుమెంట్ ఇస్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్ అండి. సో పబ్లిక్ రికార్డ్ కిందనే అది డీమ్ చేసేస్తారు. సో ఇప్పుడు మీడియా చేతులకు వస్తే ఆ based on the evidence or based on what they have seen in that document, they are making intelligent assumptions. So ఆ assumptions ఏ మనము parallel trial run చేస్తున్నారు అని అనడానికి I think it is a far stretch. ఎందుకంటే నాట్ ఓన్లీ ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ నార్మ్. మీకు ఎక్కడైనా అన్ని చోట్ల చూసినట్లయితే అది ఎవరో ఒక గర్ల్ మీద అన్ఫార్చునేట్గా జరిగినటువంటి రేపు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఇటీవల మనం కొన్ని క్రైమ్స్ చూస్తున్నాం. ఎలా జరిగింది ఏంటి అనేది వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేయటం, వాళ్ళే ఇదా జరిగిందని అంటాం. అంటే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కోర్టుల్ని ప్రభావితం చేసినట్లు అవుతుందా, లేకపోతే ప్రజలు కొంచెం గందరగోళంలో పడతారా? ప్రజలు ఎట్లయినా మనము అవునన్నా కాదన్నా, మనం ఒప్పుకున్నా కాదన్నా, దే కీప్ ఫార్మింగ్ దేర్ అజంప్షన్స్ అండ్ ఒపీనియన్స్. దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. అంటే దే డ్రా దేర్ ఓన్ కంక్లూజన్స్. ఫైనల్లీ యాక్చువల్ కంక్లూజన్ కోర్ట్ ఏం డ్రా చేస్తుందో దానికి ప్రజలు అప్పుడు అలాగా అని అనేసి వాళ్ళు ఇది చేస్తారు. అయితే కోర్ట్ ఎప్పుడైనా వాళ్ళకు అట్లా అంటే ఒక ప్యారలల్ ఇదే క్రియేట్ అవుతుంది అన్నప్పుడు ద కోర్ట్ విల్ గ్యాగ్ ద మీడియా ఇఫ్ there is a petition on it. కానీ ఇక్కడ ఎక్కడ దే హ్యావ్ నాట్ ఓవర్ స్టెప్డ్. నేను ఇప్పటివరకు ఈ స్కామ్లోనైనా లేకపోతే ఇంకో రిపోర్టింగ్లోనైనా ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యలో మీడియా ఇంకా చాలా కేర్ఫుల్ అయినరు. Responsibility is one thing, but they've become very careful because they don't want to misquote and then face any kind of defamation allegations or misrepresentation allegations. అంటే ఇటీవల ఇంకోటి వచ్చిందండి, అంటే టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ని చేయడానికి కోర్టు ప్రొసీడింగ్స్ని కూడా ఇన్ కెమెరా చేయాలి అనేది. అవును, ఇన్ కెమెరా లేదు, ఇంకా దాన్ని చాలా బహిర్గతం చేస్తున్నారు. చాలా సెన్సిటివ్ అంటే విమెన్, పిల్లలు, లేకపోతే చాలా రేప్, మాలెస్టేషన్ ఇవన్నిటికి సంబంధించినయే ఇన్ కెమెరా చేసుకునే ఇది ఉంటాయి సార్. నౌ ఇంకా బహిర్గతం, ఇంకా ఓపెన్ అవటానికి ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ ద ఆనరబుల్ హై కోర్ట్ ఆర్ యాక్చువల్లీ టెలికాస్టింగ్ ద ప్రొసీడింగ్స్ లైవ్. ఇప్పుడు మన హైకోర్టుని తీసుకుంటే ఫస్ట్ కోర్ట్ ఇస్ లైవ్. యూ కెన్ సీ ఇట్ ఎవ్రీ డే. ఫస్ట్ కోర్ట్ అంటే బోత్ సివిల్ అండ్ క్రిమినల్. అవును, ఫస్ట్ కోర్ట్ ఏమేం కేసులు తీసుకుంటే ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ సీ ఇట్ లైవ్. అంటే వాళ్ళకు ఉండే సెపరేట్ ఛానల్ ఏమైనా పెట్టారా? అవును, సెపరేట్ అంటే మా వెబ్సైట్ లోనే ద్వారా టెలికాస్ట్. మా వెబ్సైట్ ద్వారానే టెలికాస్ట్. Anybody can access the website, and once you access the website you can access the live streaming. So it's live stream. So now justice ఒక క్లోక్ లో ఉండకూడదు అని చెప్పేసి they are making it more and more transparent. సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఇంకా ఉంటాయి, కానీ ఆ ఇన్ కెమెరా ఉండేవి చాలా వాట్ ఈస్ ద వర్డ్, వెరీ సెన్సిటివ్, వెరీ ప్రైవేట్ అండ్ వెరీ పర్సనల్ కేసెస్ మాత్రమే. అంటే సమాజం మీద చెడు ఇది పడకుండా ఉండడం కోసం ఉండేవి మాత్రం ఇన్ కెమెరా, మిగతాదంతా కూడా ఓపెన్. ఎవరి ప్రైవసీని భంగపరచకుండా, లైక్ చిల్డ్రన్, విమెన్, ఇవన్నీ దే వెరీ ప్రైవేట్ ఇష్యూస్. సో దట్స్ ఇన్ కెమెరా. ఓకే. సో ఇంకోటండి, అంటే ఇప్పుడు అంటే పొలిటికల్గా మనం చూసినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్
హెడ్ ఆన్ కొల్యూషన్ లాగా బీజేపీతో వెళ్తున్నది. సో దే ఆర్ రైజింగ్ సమ్ క్వశ్చన్స్ లైక్ ఎట్లాగంటే ఇక్కడ ₹1 మనం కేంద్రానికి ఇస్తే అక్కడి నుంచి తిరిగి వస్తుంది ఒక 30 పైసానో 35 పైసానో అనేటువంటిది కూడా బాగా ఇటీవల కాలంలో తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 1 నేషన్ 1 మ్యాన్, 1 నేషన్ 1 ఫ్రెండ్ అంటే అదానీ మీద ఇట్లాగా ఇటీవల కాలంలో అంటే బీజేపీని బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నంత టార్గెటెడ్గా ఈవెన్ కాంగ్రెస్ కూడా చేయటం లేదు. దాన్ని మనం ఎలాగా చూడాలి? కాంగ్రెస్ అసలు దేశంలోనే ఉన్నదా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. అంటే వాళ్ళ అస్తిత్వమే వాళ్ళు కోల్పోతున్నారు. దే ఆర్ వెరీ ఐడెంటిటీ అండ్ దే వెరీ ఫార్మేటివ్ ఫౌండేషనల్ బేసిసే వాళ్ళు కోల్పోతున్నారు. సో దట్ రిపుల్ ఎఫెక్ట్ ఇస్ దేర్ ఇన్ తెలంగాణ ఆల్సో. అంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, కానీ ఆ పాదయాత్ర గురించి ఇన్ఫర్మేషన్ అయినా లేకపోతే ఇన్ఫర్మేషన్ వదలండి, ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ పాదయాత్ర ఇప్పటి వరకు అయితే ఎవరికి తెలియదు. అండ్ ఇప్పటి వరకు భారత్ జోడో అయితే ఇట్స్ కంప్లీట్ సోడో యాత్ర. ఇక అది కంప్లీట్ గా అది యూజ్లెస్. అంటే ఇక he wanted to walk and he walked అన్నట్టు అయిపోయింది. and it was all about his purposeless గా it was a purposeless this thing. I mean మీరు సగటు మనిషిని కూడా అడగండి, was it something that impacted you so much అంటే nobody even remembers భారత్ జోడో యాత్ర quite a lot at this point. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే that shook the nation's కాన్షియస్ అనేటువంటి మాట కూడా వాడుతున్నారు వాళ్ళు. ఇక వాళ్ళు క్లెయిమ్ చేయకపోతే వాళ్ళు బతకరు కదా సార్, వాళ్ళ ఐడెంటిటీనే ఉండదు. సో మీరు చెప్పేది రేవంత్ రెడ్డి పాదయాత్ర, రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కూడా అంటే లైక్ ఇట్ ఈస్ ఆయన చేస్తున్నాడు, కానీ అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎంత మనుషుల అంటే ఈ మధ్య ఆలోచన మనుషుల సైకిల్ కూడా ఎట్లా అయిపోయినాయంటే ఇట్లా విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ it is like ఓవర్ ఆన్స్లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఎక్కువ గుర్తుంచుకోవడం లేదు, ఎక్కువ అంటే మన మైండ్లో ఉండాలంటే చాలా అది ఇంపాక్ట్ఫుల్గా ఉండాలా. సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ ఇట్ హెస్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. ఎస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పని చేయాలి కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. విల్ ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ టు అన్ ఇంపాక్ట్ఫుల్ కమింగ్ బ్యాక్ టు ఇంపాక్ట్ఫుల్ పాలిటిక్స్ అనేది చూడాలి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కవిత గారు ఒక కామెంట్ చేశారు ఢిల్లీలో. అంటే ఆమె మహిళా రిజర్వేషన్స్ కోసం ధర్నా చేశారు ఒకరోజు. ఆ సందర్భంగా ఆమె ఏమన్నారంటే సోనియా గాంధీ గారు అట్లీస్ట్ అంటే షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ది విమెన్స్ బిల్ అనే మాట ఒకటి మాట్లాడారు. పర్హాప్స్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం అనుకుంటా సోనియా గాంధీ గారి గురించి మెచ్చుకుంటా మాట్లాడటం ద్వారా తెలంగాణలో రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయి అనేటువంటిది ఒక సూచనప్రాయంగా తెలిసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? తెలంగాణ అవును, ఖచ్చితంగా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలాసార్లు అన్నది, ఇప్పుడైతే ఇంకా బలగుద్ది అంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మూకుమ్మడిగా కలిసే వెళ్తాయని. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పార్టీ అయిపోయింది, తెలంగాణలో ఉనికి అస్తిత్వం ఐడెంటిటీ కోల్పోయింది. అసలు తెలంగాణతోని పరిచయం లేనట్టే ఉన్నది ఇప్పుడు. అంటే తెలంగాణ అనే ఆ ఫౌండేషనల్ స్ట్రెంగ్త్ అయితే లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇంకో పార్టీతోనే వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీతోనైతే అది ఖచ్చితంగా కాదు. కాంగ్రెస్ ఇప్పుడు కొంచెం మెంటుకుంటూ ఉంది కాబట్టి కొంచెం ఏంది లిటరలీ ఇట్ ఈస్ లింపింగ్ అండ్ ఇట్స్ ఆన్ ఇట్స్ లాస్ట్ బ్రెత్ అని అనాల. లాస్ట్ బ్రెత్ this thing it's limping, it's certainly limping. Even if I will bow and say it's not the last breath, but obviously they will go hand in hand. ఎందుకంటే లింపింగ్ కి ఒక కట్టే అవసరం ఉంటుంది, ఒక ఊతకర్ర అవసరం ఉంటుంది. అండ్ బీఆర్ఎస్ ఆల్సో అప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటా కదా ఇక్కడ తెలంగాణ? ఇబ్బంది అనేది లేదండి, ఎందుకంటే ప్రజలు ఒక ఐడెంటిఫైడ్ అండ్ ఒక గట్టి ఐడియాలజీ ప్లస్ ఒక గట్టిగా మేము కొట్లాడతాము, మీకోసం కొట్లాడతాము, మిమ్మల్ని కాపాడతాం అనే ఒక గట్టి ఫోర్స్ ఉంటేనే ప్రజలు ఇప్పుడు నమ్మే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వీక్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ని పట్టుకోవడం, కాంగ్రెస్ ఎట్లాగో వీక్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ ఇది తీసుకునడం, I don't believe the
పీపుల్ విల్ టేక్ ఇట్ లైంగ్ లో. ఎందుకంటే మీరు ఇంతకన్నా ముందు మీరు కొట్లాడినట్టు నటించిండ్రు, కానీ ఇప్పుడు కలిసిపోయినరు. సో పాలిటిక్స్లో ఇదంతా సహజమే అని చెప్పేసి మళ్ళా అందరికీ అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఐడియాలజీస్ని పక్కకు పెట్టేసి కలిసిపోయినరు. అండ్ ఇప్పుడు వీళ్ళ ఐడియాలజీ ఏంది, ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మేము తెలంగాణ తెచ్చినాము అని అంటారు. అదేంది అప్పుడు జరిగిన సంఘటనల ద్వారా కాంగ్రెస్ ప్లేడ్ అ వెరీ యాక్టివ్ రోల్. కానీ ఇతను వచ్చి నేనే తెచ్చినాను అని చెప్పేసి దాన్ని కొట్టుకోపోయింది. హీ స్టోల్ దేర్ లైమ్ లైట్. సో నౌ హూమ్ టు ట్రస్ట్ అనేది పీపుల్ ఎలాగా డిసైడ్ చేస్తారు. అండ్ ప్లస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం భారతీయ జనతా పార్టీ ఆల్వేస్ ప్లేడ్ అ సీరియస్, డిసైసివ్ అండ్ కన్సిస్టెంట్ రోల్ ఇన్ సపోర్టింగ్ తెలంగాణ. సో అది ఉందంటారా తెలంగాణ ప్రజల్లో ఫీలింగ్? ఇప్పుడు బీఆర్ఎస్ ని నమ్మరు, కాంగ్రెస్ ని కూడా నమ్మరు. ఎందుకంటే కాంగ్రెస్ ఇస్ ఇన్ అ వెరీ డెమాలిష్డ్ అండ్ వీక్ స్పాట్. తెలంగాణ ప్రజలకు ఒక గట్టి గవర్నమెంట్ కావాలి, గట్టి గవర్నమెంట్ that is different from what the BRS government was. Strong government antaru. A strong government that was different from what the BRS was. All the faults, all the frauds, all the inimical things that the BRS government for the last 8 years was responsible for, adi vaddu antunnaru. And Bharatiya Janata Party as a non-family, non-dynast party is the only option. ఇంకోటండి, ఇప్పుడు మహిళా బిల్లు సడన్గా తెర మీదకి తీసుకురావడం అనేది డైవర్షన్ పాలిటిక్స్ అనేది అంటున్నారు. కానీ మహిళా బిల్లు రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది కదా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దాన్ని పక్కకు పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వము అని అనలేదు. మహిళా బిల్లు, మా ప్రశ్న ఏంటంటే మహిళల గురించి, ఆడపిల్లల గురించి, వాళ్ళ బాధల గురించి, మహిళలు పడే క్షోభ బాధ గురించి మహిళ రిప్రజెంటేషన్ ఉండాలనే ఆతృత మీకు 9 ఏళ్లలో ఎందుకు రాలేదు? మీరు 5 ఏళ్లలోనైతే యు వర్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. మీరు ఒక సింగిల్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ మూవ్ చేయలేదు, ఒక సింగిల్ క్వశ్చన్ అడగలేదు మహిళా రిజర్వేషన్ మీద. లేకపోతే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్లలో 50% దాకా ఇచ్చేస్తున్నారు, మళ్ళీ వై నాట్ ఇన్ ద జనరల్ అప్పర్ క్రస్ట్ ఆఫ్ ద ఎలక్టరేట్ అని మీరు ఎందుకు అడగలేరు? అప్పుడు అడగని వాళ్ళు మీ ఫస్ట్ టర్మ్లో మీరు ఎంపీగా మాత్రమే ఉన్నప్పుడు మీ ఫాదర్ క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేదు, మీ తోడు ఇంకో ఎంపీ లేదు, బేర్లీ 4 or 5 ఎమ్మెల్యేస్ ఉండే, వాళ్ళు కూడా ఎమ్మెల్యేసా వీళ్ళ అని చెప్పేసి వాళ్ళు అలా ఉంటుండ్రి. సెకండ్ టర్మ్ యూ అన్ఫార్చునేట్లీ డిడ్ నాట్ బికమ్ ద ఎంపీ. యూ ఫోర్స్డ్ యువర్ సెల్ఫ్ into becoming an MLC. అప్పుడు అదేంది బాగా క్రిటిసిజంకి హలవొగ్గి మీ ఫాదర్ అదేంది క్యాబినెట్లో ఇద్దరిని, దాంట్లో కూడా ఒక ఆమె కాంగ్రెస్ నుంచి డిఫెక్ట్ అయ్యి వచ్చిన ఎమ్మెల్యేని. ఇప్పటి వరకు ఆమె మీద ఎటువంటి చర్యలు లేదు. షీఈస్ గివెన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇద్దరు మహిళలను ఏదో అట్లా క్యాబినెట్లో మీరు పెట్టారు. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యేల నంబర్స్ అయితే ఇంకా తక్కువ అయిపోయాయి. ఇట్స్ నాట్ ఈవెన్ 4%. సో what is the hypocrisy? I mean, the hypocrisy of you to have the audacity to go to Delhi and question about 33% reservation when you have a liquor scam in which you actually very ironically wanted 33% share. అంటే అది వాళ్ళు దాంట్లోనే రాశారండి, నాకు తెలియదు అది. అంటే మహిళా రిజర్వేషన్ అక్కడ కూడా ఆమె అమలు చేయడానికి ప్రయత్నించింది అంతా. దోస్ ఆర్ ద అలిగేషన్స్. ఆ ఈసీఐఆర్లో కూడా ఆమె 33% అడిగింది అని చెప్పేసి మనీష్ సిసోడియా గారి రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది. సో మీకు మహిళా కమిషన్ కూడా ఆన్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ హైకోర్టు దట్ వాజ్ formed. Yes. And that was kept vacant for a long time. For 7 years kan ekvane. Yeah, for almost 7.5 years atla it was kept vacant. So when you have no
అంటే అట్లీస్ట్ చూపెట్టడానికి మాట్లాడుకోవడానికి కూడా మీకు మహిళల పొంటి సానుభూతి ఎందుకు. మొన్న డాక్టర్ ప్రీతి సూసైడ్ అని అయితే నాకైతే అంత పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే షీఈ్ నాట్ ఎ టీనేజర్, షీఈ్ నాట్ ఇప్పుడే యంగ్ అడల్ట్ ప్యూబర్టీ అన్నట్టు కాదు. షీఈ్ అ ప్రొఫెషనల్ ఉమెన్, షీఈ్ అ 26-year-old ప్రొఫెషనల్ ఉమెన్ ఫ్రమ్ పీజీ స్టూడెంట్ కదా. షీఈ్ అ పీజీ స్టూడెంట్, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కూడా కంప్లీట్ కాబోతుంది. షీ వుడ్ హ్యావ్ బిన్ అన్ అనెస్థెసియాలజిస్ట్, అ స్పెషలిస్ట్. సో అంటే ఆ మెంటల్ మేకప్, ఆ దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు అంత ఈజీగా సూసైడ్ కమిట్ చేస్తారని నేనైతే అనుకోను. అండ్ వై నాట్ కమ్ అవుట్ క్లియర్ విత్ దట్. అంటే సూసైడా హోమిసైడా సరే, నీకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ నువ్వు ఒక్కసారన్నా మాట్లాడినవా? ప్రీతి గురించి మాట్లాడలేదు, దాని తర్వాత నెక్స్ట్ డే రక్షిత గురించి మాట్లాడలేదు, కవిత గారి గురించి, దానికన్నా ముందు జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వై? బికాస్ మినిస్టర్స్ ఆర్ రాదర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ మినిస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి. దానికన్నా ముందు దిశ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా మాట్లాడలేదు. దట్ ఈస్ అ లాంగ్ టైమ్ బ్యాక్, దట్ ఈస్ ఇన్ 2019. యూ హ్యావ్ కన్సిస్టెంట్లీ నెవర్ స్పోకెన్ అబౌట్ విమెన్, తెలంగాణ విమెన్ పీరియడ్. నువ్వు అటువంటి బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చి నువ్వు ఒకటే రోజు తెలంగాణ తల ఒగ్గవు అంటే తెలంగాణ ఆడోళ్ళు ఊకుంటారా? ఇన్ని రోజులు మేము కనిపించలేదు, నువ్వు లిక్కర్ స్కామ్లో నీ మీద అలిగేషన్స్ వస్తే నువ్వు మా మీద రుద్దుడేందని అందరూ అరుచుకున్నారు. ఎంత గట్టిగా అరుచుకున్నారో అందరికీ తెలుసు. సో ఇట్ ఈస్ ridiculous, it is hypocritical. పొలిటికల్ హరాకిరీ అంటారు. అంతే, పొలిటికల్ హరాకిరీ. వాళ్ళ ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ని వాళ్ళే డిమినిష్ చేసుకుంటున్నారు. అంటే కంప్లీట్ గా ఇది గలీజ్ గా అయ్యేటట్టు చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళంతా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. yes the hypocrisy, the double standards, the entire అంటే ఇప్పుడు అందరినీ మూకుమ్మడిగా అదేంది స్టేట్ లో లా అండ్ ఆర్డర్, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. బట్ థ్యాంక్ఫుల్లీ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ బికాస్ పీపుల్ హ్యావ్ నో సింపతి. ఇప్పుడు తెలంగాణ కోసము అందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు, ఇక్కడ ఎవరు కనపడడం లేదే. సో అంటే ఇది ఉందంటారా లా అండ్ ఆర్డర్? No, they are trying to create. I mean, that is the information that we have. They want to emantaru provoke, this thing, ruffle people's feelings and emotions. That's the strategy, this thing. So that's not going to happen. And respectful thing ఏముంటదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది, మీరు కోఆపరేట్ చేయండి, అంతే. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అరెస్ట్ చేస్తే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి ఒక సందేశాన్ని అందించారంటారా? అందించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఫెయిల్ అయినరని అనుకుంటున్నాను. బికాస్ ఢిల్లీలోనైనా చూడండి మీరు, అంటే మనీష్ సిసోడియా గారిని సపోర్ట్ చేయడం చాలా మంది ఉన్నారు. అండ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ, దట్ ఈస్ ద స్టేట్, అంటే అది వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న స్టేట్. అక్కడనే ఏమి కానప్పుడు అండ్ హియర్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్, దే ఆర్ జస్ట్ అంటే క్యూరియస్గా ఏం జరుగుతుందో చూస్తున్నారు. అందరం అంతే. దిస్ థింగ్. సో లాస్ట్ అండి, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. యా, మీ ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఇన్ కేసు వాళ్ళు కనుక మీకు? ఐఎమ్ ఓపెన్ టు అంటే పార్టీ ఏమనుకుంటే అది, బట్ జనరలీ ఐ హ్యావ్ మై విలేజ్ ఇన్ జైరాబాద్ ఎంపీ కాన్స్టిట్యువెన్సీ, అండ్ దెన్ ఐ లివ్ హియర్ ఇన్ ఉప్పల్ అండ్ ఇన్ అంబర్పేట్. సో పార్టీ ఏమనుకుంటే అది చూడాలి. పార్టీ మిమ్మల్ని ఎక్కడ రిక్వెస్ట్ చేస్తే అక్కడికి. ప్లస్ యు ఆర్ రెడీ? yes అంటే మీరు చాలా ప్రాక్టీస్, మీరు చాలా ఉన్నది కదా, దాన్ని వదిలిపెట్టి పాలిటిక్స్ లోకి వెళ్తారా? మరి వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళాను. ప్రాక్టీస్ నేను అంటిల్ ద డే ఐ డై, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు లీవ్ ప్రాక్టీస్. అండ్ పాలిటిక్స్ డస్ నాట్ రిక్వైర్ దట్, థ్యాంక్ఫుల్లీ. యా, అంటే పాలిటిక్సే అండ్ ప్రాక్టీస్. యా, సో అంటే ఈ ప్రొఫెషన్ ద్వారా కూడా మీరు ప్రజలకి హెల్ప్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అండ్ ప్లస్ నా ఎంటైర్ ఐడెంటిటీ, అస్తిత్వం ఈ ప్రాక్టీసే, this advocacy profession, and it is everything. What we are today. Yes, what I am today, and why you are here today, and how people know me as well is it's this. So never this thing. Thanks andi. Namaste. ఇది రచనా రెడ్డి గారు చెప్తున్నారు.
కవిత గారికి హఠాత్తుగా రిజర్వేషన్స్ అనేది, అదేవిధంగా మహిళల సమస్యల మీద గుర్తొచ్చింది. ఇప్పటివరకు వారు ఎక్కడా కూడా ప్రీతి కేసులో కానీ ఇతరత్ర కేసుల్లో కానీ ఆమె ఎక్కడా మాట్లాడలేదు. కేవలం సింపతి కోసం మాత్రమే వారు ఈ అంశాన్ని లేవనెత్తున్నారు, రిజర్వేషన్స్ అంశాన్ని. కానీ ప్రజలు స్పందించడం లేదని అంటున్నారు. చూద్దాం మరి ఎలాగా టర్న్ తీసుకుంటుంది ఈ అంశాల గురించి అనేది. నమస్కారం.